పక్క తెలంగాణ మా తిట్లు. 9th month డెలివరీ అప్పుడు కూడా నేను ఇప్పుడు ఒకవేళ ఒక జెండర్ ఆఫ్ కిడ్ని నేను డెలివరీ చెయ్యకపోతే నన్ను తిట్టుకుంటారా? ఎలా చేంజ్ చేయొచ్చు అనంటే పిల్లల్ని ఫస్ట్ పేరెంట్స్ కొట్టద్దు. కొట్టడం ఈజ్ అ బిగ్ థింగ్. మనప్పుడు అవును మేం తన్నులు తినే పెరిగినాము అని అంటే మనప్పుడున్న సొసైటీకి అలా నడిచిపోయింది. ఇప్పుడున్న సొసైటీకి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ మనకి మన పిల్లల బాడీని టచ్ చేసి కొట్టే రైట్ లేదని నేను అంట. కొన్నిసార్లు వాళ్ళు నీట్గా ఉండి కూడా కొంచెం మైండ్ సెట్ బాగాలేనట్టు బిహేవ్ చేస్తుంటారు. మదర్ ఫాదర్ ఫోన్ పక్కకు పెట్టి పిల్లలతోని ఒక పావు గంట మాట్లాడితే వాళ్ళ డే అంతా హ్యాపీగా ఉంటుంది. తను తినకపోతే ఫస్ట్ ఫోన్ ఇచ్చేస్తాను. ఫోన్లో ఏదో ఒక గేమ్ పెట్టి ఫోన్ ఇచ్చిస్తే వాడు తింటున్నాడు. అంటే స్టార్టింగ్ నుండే ఫోన్ అలవాటు చేసేస్తారు. గంట సేపు ప్లేట్ పట్టుకొని చంద్రుడు చూడాలి, సూర్యుడు చూడాలి, అందరినీ చూపిస్తూ ఎటు డిస్ట్రాక్షన్ ఈటింగ్. దాన్ని డిస్ట్రాక్షన్ ఈటింగ్ అంటారు. ఆ చిన్న బాడీకి మీరు తినే దాంట్లో సగం పెడతారు, గ్రేట్గా ఫీల్ అవుతారు. నువ్వు తినిపిస్తే తినలే, నేను తినిపిస్తే చూసినావా ఇప్పుడు ఎట్లా తిన్నారు అని చెప్పి. ఆ బాడీలో అది ఫిట్ అవ్వక, డైజెస్ట్ అవ్వక, వామిటింగ్స్, మోషన్స్, పిల్లల బాడీస్ని ఖరాబ్ చేస్తాం. హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్. పక్కన ఇంకొకరు లేరు, సింగిల్ గా వచ్చారు ఈరోజు. సింగిల్ గా వచ్చా. పక్కన ఇంకొకరంటే ఇద్దరు ఉన్నారు నాకు, అబ్బాయి పాప. ఎవరిని తీసుకురమ్మంటారు? సో అబ్బాయి అన్న ఉంటే ఇప్పుడు మాకు అసలు యాక్చువల్లీ ఎప్పటి నుండి అడుగుతున్నా ఇద్దరిని కపుల్ ఇంటర్వ్యూ చేస్తా అన్నా అని. నెక్స్ట్ టైం పక్కా డన్, అబ్బాయిని తీసుకొని వస్తా. సో యాక్చువల్లీ అబ్బాయి నవీన్ అన్న అంటే చాలా దగ్గరలో మాకు మేము ఇంటర్వ్యూ చేసాం. ఆయన పర్సనల్ కూడా నాకు తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ మీ గురించి చాలా తక్కువ తెలుసు, బట్ ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో ఎక్కువ కనిపిస్తారు అనమాట. సో నిజంగా చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఇంటర్వ్యూస్, అది సార్ మీన్ షార్ట్స్ కానీ ఇవి కానీ. ఎందుకంటే జనరల్గా మనం సోషల్ మీడియాని వాడుతున్నామంటే, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నామంటే రీల్స్ లేకపోతే అక్కడికి వెళ్ళినావో ఇక్కడికి వెళ్ళినా టూర్లో ఉంటారు. బట్ మీరు స్పెసిఫిక్గా ఆ పిల్లల గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళతో ఆ పేరెంట్స్ ఎలా ఉండాలని నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది నాకు. సో ఏంటి మా భావనకి ఇంత బాగా మాట్లాడుతారా అనుకున్నా, సో ఎక్కడ ఉంచేశారని. సో ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు కొంచెం మనం మీ పర్సనల్ టాపిక్ కూడా మాట్లాడుకుందాం. సో ఎలా ఉంది ఇప్పుడు, ఎలా నడుస్తుంది? బాగుంది. బిజీ. అబ్బాయి ఒక ఫీల్డ్, నేను ఇంకో ఫీల్డ్. సో మధ్యలో కొంచెం టైం సెట్ చేసుకొని ఇప్పుడు పాపని అబ్బాయి దగ్గర ఉంచేసి నేను రావడం, అబ్బాయి షూట్కి వెళ్ళినప్పుడు నేను చూసుకోవడం, అలా మేనేజ్ చేసి మంచి అండర్స్టాండింగ్ నడుస్తుంది. అన్నది కూడా మంచి సినిమా, ఛాంపియన్ వచ్చింది, మంచి క్యారెక్టర్, చాలా బాగా మంచి పేరు కూడా వచ్చింది అబ్బాయికి. బాగుంది. సో సూపర్. కానీ ఏంది అంటే జనరల్ గా నేను ఎవరు వచ్చినా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతా, బట్ మ్యాట్రిమోనీ మ్యారేజ్ అంటే మాది మ్యాట్రిమోనీ, లవ్, అరేంజ్డ్ అన్ని కలిపి. అబ్బాయి పట్టు వదలని విక్రమార్కుడు టైప్. సో జనరల్ గా అంటే అబ్బాయి అప్పటికే ఒక 2-3 మూవీస్ చేశారు. సో మంచిగానే ఒక చూస్తే ఓకే ఇతనా అని గుర్తుపడతారు. బట్ మీకు తెలియకుండానే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఆ ఫొటోస్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. అబ్బాయి ఫోటోనే వచ్చింది మాకు. యాక్చువల్ గా జరిగింది ఏంటి అని అంటే, మా పెళ్లి 2019 ఫిబ్రవరిలో అవుతే అబ్బాయి ఫోటో మాకు 2016, 2017 లోనే వాళ్ళ ఫాదర్ పంపించారు. పంపించిన తర్వాత అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అయ్యింది. సో మా అన్నయ్య పెళ్లి చూపుల సినిమా చూసి నేను కొంచెం సినిమాలు చాలా తక్కువ, అబ్బాయిని పెళ్లి చేసుకునే చాలా తక్కువ, సిరీస్ లో ఇవి ఇంట్రెస్ట్ ఉండేది నాకు, కొరియన్ డ్రామాస్ అవి అప్పట్లో. అబ్బాయిని చేసుకున్నాక పక్క తెలుగు, తెలంగాణ ఈ సినిమాలు ఎక్కువ నచ్చుతున్నాయి ఇప్పుడు. సో అన్నయ్య చూసి అబ్బా యాక్టర్ వద్దు అంటే కంప్లీట్ ఇంకా ఈ ప్రొఫైల్ ని పక్కకు పెట్టేద్దాం అనుకున్న ప్రొఫైల్, సరేలే చూద్దాంలే అనుకున్న ఆ టైంలో నేను బిజీ అయిపోయినా, తర్వాత అబ్బాయి బిజీ అయిపోయాడు. మళ్ళీ అగైన్ 2018లో అబ్బాయి నేను అట్లా మేము మాట్లాడుకోవడం జరిగి, అరే నీ ప్రొఫైలే కదా అప్పుడు వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ జర్నీ. తర్వాత పేరెంట్స్కి ఆల్రెడీ ఓకే కాబట్టి ఆల్రెడీ ఓకే. మా ఇంట్లో అస్సలు యాక్సెప్టెన్స్ జీరో ఉండేది. ఇప్పటికీ కూడా అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరు కానీ
రాంగ్ డెసిషన్ అన్న ఫీలింగ్ లోనే ఉంటారు. మా సైడ్ అంతా ఎట్లా అని అంటే మమ్మీ వాళ్ళ సైడ్, డాడీ వాళ్ళ సైడ్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే డాక్టర్స్ అవ్వాలి, ఇంతే. ఇంకా ఒకటే లైన్, ఇంకా ఆ లైన్ లోనే మేము వెళ్ళినాం. ఇటు అభయ్ వాళ్ళ ఫ్యామిలీ, అభయ్ వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపల్, స్కూల్ టీచర్, గవర్నమెంట్ టీచర్. సో అభయ్ వాళ్ళ ఫ్యామిలీ స్ట్రిక్ట్ అయినా అభయ్ యాక్టర్. మా ఫ్యామిలీ ఫ్రీడమ్ ఇస్తుంది, మేమేమో సాఫ్ట్వేర్ జాబ్ అట్లా. సో వద్దు, మనం సాఫ్ట్వేర్ జాబ్ కి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్న మైండ్ సెట్ తో ఉండేది. ఎప్పుడైతే అబ్బాయి నేను మాట్లాడుకున్నామో మొత్తం అయిపోయి మా మమ్మీ పుష్ చేసింది, ఎవరు నచ్చితే వాళ్ళకి ఇచ్చి చేద్దాము, ఇద్దరు కలిసి ఉంటారు, ఒకసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తే బెస్ట్ కదా అన్నట్టు. ఈ సినారీలో ఏదో థియేటర్ టాపిక్ లేపేసినట్టున్నారు. థియేటర్ టాపిక్ కాదు, ఏ టాపిక్ గుర్తొస్తలే. ఫ్రెండ్స్ తో థియేటర్ కి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్తే ఏంది నీ ఫోటో తీసుకుంటా, నా ఫోటో తీసుకుంటే మీ ఓల్డ్ ఫోటోలు ఇవ్వరా అని అడిగాడు అబ్బాయి. అడిగితే ఎవరు నువ్వు అన్నట్టు, కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది, అంటే ఇస్తే ఇస్తా అన్నట్టు ఉంటుండే. ఏంది ఎందుకు ఇవ్వాలి నీకు ఫోటోలు అట్లా అంటే, దమక్ ఖరాబ్ అయిందా అబ్బాయి, పక్క తెలంగాణ తెలుగు అబ్బాయిది. దమక్ ఖరాబ్ అయిందా, ఏం మాట్లాడుతున్నావు, మీ వాళ్ళు నా ఫోటో తీసుకున్నారు, ఏం దాచుకుంటారు అట్లా, నిన్ను లంక బిందెలు పెట్టుకుని అది అనుకుంటా తిట్టుతుండే. తిడితే మా వాళ్ళని ఏమనంటే మంచిగా ఉన్నదని తిట్టుకున్నాక, ఆ తిట్లు సరిపోక ఇన్స్టాగ్రామ్ లో మేము 1 వీక్ తిట్టుకున్నాం. ఇట్లా తిట్టుకుంటుండే. తర్వాత ఏ పో అనుకొని మళ్ళా ఆ తిట్లు కాస్త పెళ్లి దాకా ఇద్దరికి రాసి పెట్టుంది కాబట్టి నిజంగా డెస్టినీ అనుకుంటాను నేనైతే. సూపర్. అండ్ నేనేమంటానంటే, అంటే అబ్బాయి గురించి, ఆ నవీన్ గురించి మాకు తెలుసు కాబట్టి చాలా వరకు ఎవరితో ఉన్నా మంచిగా ఉంటాడు, వీలైతే ఒక 4 మంచి మాటలు చెప్తాడు, వెరీ నైస్. అంతేగాని ఇక్కడ కానీ ఒకరి దగ్గర ఒక నెగిటివ్ ఉన్న దగ్గర కూడా ఉండరు. అండ్ ఎక్కువగా అంటే బిగ్ బాస్ షోలో కూడా మనం చూసేసాం, లోపల ఏముందో అది ఒకేసారి అనేస్తారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీలో ఓపెన్ గా చెప్పండి, దట్ ఈస్ రైట్? అలా మొహం మీద మాట్లాడేయడం దట్ ఈస్ రైట్. నేను పక్కా దట్ ఈస్ రైట్ అనే చెప్తా. ఎందుకు అని అంటే, నువ్వు ఎక్కడైతే నీకు నచ్చలేదో అక్కడ నువ్వు మాట్లాడలేనప్పుడు నువ్వేం మార్చగలుగుతావు? బిగ్ బాస్ అనే షోని పక్కకు పెట్టేస్తే ఇంట్లో కూడా అబ్బాయి ఇస్ లైక్ దట్. నేను అట్లానే, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఒక్క రోజులో 10 వస్తాయి. టు బి వెరీ ఫ్రాంక్, ఇంకా కలిసి ఉన్నాము 7 years అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నీకు నచ్చంది నువ్వు లోపల పెట్టుకొని జనాల ముందు యాక్ట్ చేస్తే అది ఎన్ని డేస్, మేబీ 1 year, మేబీ 2 years. ఇప్పుడు అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. మీకు అబ్బాయి క్లోజ్ గా తెలుసు కాబట్టి అబ్బాయి పర్సనాలిటీ తెలుసు. బయట వాళ్ళకి ఎట్లుంది, బిగ్ బాస్ షో తర్వాత అబ్బాయి ఎంత నెగిటివిటీ చూసాడో ఫ్యామిలీ అంతా కూడా అంతే చూసాడు. నేను డైరెక్ట్ చెప్పేసి అబ్బాయి కూడా ఒక్కలే ఏముంది, కానీ దట్స్ ఓకే. ఎందుకు అని అంటే, వాట్ యూ డిడ్ ఈజ్ రైట్ ఫర్ యూ, అంతే. నిన్నెవ్వరూ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి, కానీ నాకు ఓకే, నాకు కంప్లీట్లీ ఓకే. నీ స్లాంగ్ అది, వర్డ్స్ నువ్వు యూజ్ చేసినవి తప్పు అనుకుంటే అది నీ స్లాంగ్ బట్టి నీకు వచ్చింది తప్ప అవి పెద్ద బూతులు అనేయాలని కాదు. ఇంకొకటి ఏమంటా అంటే, అబ్బాయి ఆ వర్డ్ యూజ్ చేసిన తర్వాత ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎంతరో రివ్యూవర్స్, నేను ఒక రివ్యూవర్ ని అడిగినా కూడా, అన్న అబ్బాయి యూజ్ చేసినప్పుడు 1 కోటి మంది చూస్తుంటే నీ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు చెప్పు అని అడిగిన. పట్టుకొని అడిగితే కరెక్టే అమ్మా, నువ్వు అదే వర్డ్ రిపీటెడ్లా 4 సార్లు అబ్బాయి గురించి చెప్పినావు. నువ్వు సొసైటీ మంచి కోరుకునేటోడివి అయితే ఒక మాట మాట్లాడిండు అనాలి, కానీ ఆ వర్డ్ని ఎందుకు పస్తాలన్నావు? నీకు కూడా వ్యూస్ కావాలనే కదా. మరి అబ్బాయి మాట్లాడినప్పుడు ఛానల్ చేసింది కూడా అదే పని కదా. సో నేను అబ్బాయిని అస్సలే అనుకోను. అయిపోయింది, గతం గతహా, గానీ హీ స్పోక్ వాట్ హీ వాంట్ టు స్పీక్, అంతే. తనేంటని మనకు తెలుసు కాబట్టి. సో రైట్, అంటే టాపిక్ గురించి ఆపేద్దాం. ఇప్పుడు ఏంటంటే చిల్డ్రన్స్ గురించి. సో చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి, చిల్డ్రన్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా. అంటే ఇప్పుడు నేను చిల్డ్రన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగే ముందు, సో మీరు ఎందుకు ఈ టాపిక్ ని తీసుకున్నారు, అసలు మీకు ఎక్కడ పాయింట్ కనెక్ట్ అయింది పిల్లల గురించి తీసుకున్నారు? చాలా గుడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఏంటి అంటే, నేను గ్రోయింగ్ అప్ పీరియడ్లో కానీ లేకపోతే నా లైఫ్లో, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు బేబీ 26 yearsకి నాకు అయాంతిక. సో అయాంతిక పుట్టే వరకు కూడా నాకు పిల్లలు అని అంటే ఇష్టం ఉండేది, కానీ పేరెంట్స్ వాళ్ళతో డీల్ చేసే పద్ధతి చూస్తే కొట్టడము, భయపెట్టడము, బెదిరించి చేపించుకోవడం పనులని, ఇవన్నీ చూస్తూ పెరిగిన.
అండ్ దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అభయ్ వాళ్ళ డాడీ ప్రిన్సిపల్ అవ్వడంతో అభయ్, మా ఇంట్లో ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది, అభయ్ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ కాంట్రాస్ట్. అభయ్ వాళ్ళ డాడీకి వాళ్ళ ఫాదర్ చనిపోయే వరకు కూడా భయపడ్డాడు, మా పెళ్ళైనాక కూడా భయపడుతుంది అభయ్. అమ్మో డాడీయే అంటే, డాడీ అన్న పేరెంట్ అమ్మో డాడీయే లాగా అంత. సో అప్పట్లో అది నడిచిపోయింది, అది ఓకే. నాకేమైపోయింది అని అంటే, వన్స్ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను చాలా మంది దగ్గర నుంచి. ఎలా అనంటే మా బాబు ఎట్లున్నాడు, మా మన్మడు ఎట్లున్నాడు, బేస్డ్ ఆన్ జెండర్ క్వశ్చన్స్. ఒక్కరోజు కాదు, అది ఒక 9 నెలలు ఒకటే పాయింట్. రాముడు పుడతాడనో, శివుడు పుడతాడనో, మల్లికార్జునుడు పుడతాడనో, ఇలా దేవుళ్ళ, మన ఇంటికి దేవుడు ఇది, సో ఈయననే పుడతాడు అన్నట్టు ఒక రకమైన డీప్ గా ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయింది నాకు. ఇప్పుడు నాకు వీళ్ళకి కావాల్సిన జెండర్ నాకు పుట్టకపోతే నా పొజిషన్ ఏంటి? నాకు అప్పుడున్న నాలెడ్జ్ అంత ఏంటి, జాబ్ చేసుకున్నానా, సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, వచ్చినా నెలకింత జీతం వస్తుంది, అదే తప్ప ఇటు సైడ్ అసలు జీరో నాలెడ్జ్. జీరో అంటే అసలు ఇంకా రేపు పొద్దున దీన్ని ఎట్లా లీడ్ చేయాలి అన్నది కూడా నాకు తెలియదు. ఇంకోటి, నా మెంటాలిటీలో నన్ను కంప్లైనింగ్ మెంటాలిటీ కాదు నాది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను తీసుకెళ్ళి చుట్టుపక్కల ఇట్లా అన్నారు ఇది చెయ్యి అని చెప్పేసి ఆ కంప్లైనింగ్ మెంటాలిటీ కాదు. నేను ఐ హ్యావ్ టు గో త్రూ దిస్. నన్ను అంటున్నారు కాబట్టి నేను ఫేస్ చేసుకోవాలి, నేను సమాధానం చెప్పాలి అన్నట్టు అయింది. ఇదే ప్రాబ్లం నా తర్వాత నేను పేరెంటింగ్ కోచ్ అయిన తర్వాత నేను ఒక 500 మెంబర్స్ పేరెంట్స్ ని కోచ్ చేసి ఉంటా. అందులో ఆల్మోస్ట్ 300 to 400 పేరెంట్స్, మదర్స్ నాకు చెప్పిన మాట ఇది, స్పెసిఫిక్ జెండర్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇండ్లలో 2 కొడుకులు ఉన్నారనుకోండి, అబ్బా ఇప్పుడు ఆడపిల్ల పుట్టాలి అంటే ఇంకా వాళ్ళు బై డిఫాల్ట్ ఫిక్స్ అయిపోతారు ఇదే జరగాలి. అది మనం పిల్లల్ని కనడానికి కానీ స్పెసిఫిక్ జెండర్ కనడానికి అయితే లేం కదా. అక్కడ నాకు చాలా వరి అయిపోయినా. 9th month డెలివరీ అప్పుడు కూడా నేను ఇప్పుడు ఒకవేళ ఒక జెండర్ ఆఫ్ కిడ్ని నేను డెలివరీ చెయ్యకపోతే నన్ను తిట్టుకుంటారా, నా పొజిషన్ సేఫ్ కాదా, వాట్ ఈస్ దిస్ అన్న ట్రామాలకి వెళ్ళిపోయాను. దెన్ అప్పుడు నాకు 6 months మెటర్నిటీ లీవ్. అండ్ ఇంకా దీంతో పాటు కొన్ని విషయాలు ఏంటి అంటే, ఈ ఫుడ్ తింటేనే నువ్వు ఫీడ్ చేయగలుగుతావు, ఇవన్నీ మిక్సే, ఇవేవి ఫ్యాక్ట్స్ కాదు. అది వాళ్ళకి అలా నడిచిపోయి ఉండొచ్చు పాత జనరేషన్స్ కి, కానీ మనకి అవి కాదు. అండ్ ఈ ఫుడ్ తింటేనే నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా చేయగలుగుతావు అంటే, అలాంటి ఒక ఫుడ్, వాళ్ళు చెప్పిన ఫుడ్ తినకుండా నేను 3 years 8 months బేబీని ఫీడ్ చేసిన. అలా ఐ వాజ్ ఏబుల్ టు డూ. నేను అన్ని ఫుడ్స్ తింటుండే అట్లా అని చెప్పేసి ఎక్కువ కాదు. ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్ కూడా, వెయిట్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇవన్నీ అంటే బేబీ లిప్స్ కి పాలు అంటితే బ్లాక్ అయిపోతాయి, రెడ్ క్లాత్ తోనే తుడవాలి, ఇలాంటి రూల్స్ విన్నా నేను. ఇలాంటి అంటే అసలు అక్కడ లాజిక్ ఉండదు, జస్ట్ ఇది రూల్ యూ హ్యావ్ టు ఫాలో. రియాలిటీ కాదు, అవన్నీ మిత్స్. సో అప్పుడు నేను స్టార్ట్ చేసింది ఏంటి అని అంటే, ఈ 9 months ఏమైతే జర్నీలో నేను ఫస్ట్ అసలు మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి, ఇలాంటి ఒక వాటికి నేను నా కోసం ఏం స్టెప్స్ తీసుకోగలుగుతా. ఇప్పుడు నన్ను నేను హీల్ చేసుకోకపోతే పక్కన వాళ్ళు వచ్చి ఎవరు హీల్ చెయ్యరు నన్ను. అండ్ బేబీకి హ్యాపీ మదర్ కావాలి, హ్యాపీ సొసైటీ. ఆమెకి నెక్స్ట్ 3 years తర్వాత షీఈస్ ఇంట్రడ్యూస్ టు ద సొసైటీ. బిఫోర్ దట్ నేను ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయాలి. అది ఎట్లా క్రియేట్ చేయాలి అని ఆలోచించుకొని బుక్స్, ఆర్టికల్స్, WHO ఆర్టికల్స్ అయితే ప్రతి ఆర్టికల్, చిల్డ్రన్ రిలేటెడ్ ఆర్టికల్ చదివేదాన్ని. అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దాని వెంటనే నాకు నేను ఒకటి ప్రౌడ్గా ఏమని చెప్తా అంటే, నేను 9 months అయాంతిక August 11th వెనస్డే రోజు పుట్టింది. నేను మండే వరకు కూడా ఐ వాజ్ వర్కింగ్. మండే ఫుల్ 9 months వర్క్ చేసి 1 day రెస్ట్, నెక్స్ట్ బేబీ డెలివరీ అనమాట. 9 months వర్క్ చేసి తర్వాత 6 months మెటర్నిటీ లీవ్. ఆ టైంలో లేదు, ఇదేదో ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈ మిత్స్ అన్నిటి నుంచి బయటకు రావాలి, మనం అది ప్రూవ్ చేస్తేనే మన మాట వింటారు, లేకపోతే వినరు ఎవరు. ఇప్పుడు నేను ఏం చెప్పినా, చిన్నపిల్ల, మా మమ్మీని అనేవాళ్ళు, చిన్నపిల్ల ఆమెకు తెలియదు నువ్వైనా చెప్పొద్దా ఇట్లా సో అంటారు. సో నేనేదో ఒకటి చదువుకొని, ఈ పాత జనరేషన్స్ లో ఎట్లా అంటే, నీ దగ్గర చదువు ఉండాలి, దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, అప్పుడే నువ్వు వ్యాలిడ్.
నువ్వు వచ్చి ఏదన్నా చెప్తే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, నీకేం తెలీదు అన్నట్టు ఉంటారు. సో చదువుదాం, ఈ 6 months టైం ఉంది కదా. పాప ఎలాగో నాకు చాలా మంచిగా చూపించింది అనమాట హై లోస్. పుట్టిన కొత్తలో నైట్స్ పడుకోపోయేది. ఆమె పడుకోకపోతే నేను ఇట్లా ఎత్తుకొని నడుస్తూ పాడ్కాస్ట్ వినేదాన్ని, చిల్డ్రన్ రిలేటెడ్ పాడ్కాస్ట్. దెర్ వేర్ డేస్ అయాంతిక 6 months ఉన్నప్పుడు నైట్ అంతా లేచి ఉండి చైల్డ్ రిలేటెడ్ పాడ్కాస్ట్లు, చైల్డ్ రిలేటెడ్ బుక్స్ చదివి, దాని తర్వాత ఇట్లా కాదు ఒక సర్టిఫికేషన్ చేయాలి. ఇదంతా అయిపోయాక అప్పుడు ఒక అకాడమీ నుంచి పేరెంటింగ్ సర్టిఫికేషన్ మళ్ళీ ఏంటి, టాడ్లర్స్, మిడ్ స్కూలర్స్, టీన్స్, ఈ 3 సర్టిఫికేషన్స్ చేసి ట్రైనింగ్. ఎవరికైనా ట్రైన్ చేయాలంటే ఇంకో సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేషన్ చేసి అప్పుడు రీల్. సో ఈ గ్యాప్ లో ఇవన్నీ కొట్టేసారు. ఇవన్నీ ఈ 6 months దానికి యూటిలైజ్ చేసుకున్నాం. కరెక్టే. ఇప్పుడు అంటే సోషల్ మీడియాలోకి మనం ఒకటి వెళ్తున్నామంటే అటు వచ్చే క్వశ్చన్స్ కూడా ఏం చదివావు చెప్తున్నావు, నీకేం తెలుసు. అవును అవును. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే కొన్ని కాస్మెటిక్స్ కావచ్చు అలాంటివన్నీ చూస్తున్నాం. సో మంచిగానే థాట్ చేశారు. రీల్స్ చేసే ముందు నాకు అసలు రీల్స్ చేసే థాట్ లేదు. ఎవ్రీథింగ్ పేరెంటింగ్ గురించి చేసిందల్లా నా చుట్టుపక్కల వాళ్ళకి యూజ్ అవ్వాలి, నాకు యూజ్ అవ్వాలి, నా బిడ్డకి యూజ్ అవ్వాలి, ఇంతవరకే ఉన్నా నేను. ఎప్పుడైతే పీపుల్ అయాంతికను చూసి నన్ను అడగడం స్టార్ట్ చేసిండ్రో, ఈ స్మార్ట్ జోడీ నుంచి అది ఎలా వెళ్ళిందో అప్పుడు నాకు రిక్వెస్ట్ స్టార్ట్, అక్క ఒక్కొక్క టిప్ అయినా రీల్ చేయొచ్చు కదా అని. నాకు ఎలా ఉండేదంటే నా టైం మొత్తం పాపకే ఇవ్వాలి, ఉండేదే కొంచెం టైం, 8 hours ఆఫ్ ఆఫీస్ తర్వాత వాడిని చూసుకోవాలని నాకు బాగా, పాపకే టైం ఇవ్వాలి, నేను చేసిందే ఆమె కోసం, ఆమెకు టైం ఇవ్వకుండా ఇట్లాంటి బయట ఎందుకు అని చెప్పి అట్లా వాడు స్కూల్కి వెళ్ళినాక నేను రీల్స్ స్టార్ట్ చేసిన, అయంతిక స్కూల్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్, ఆమె కొంచెం కల్చరల్ యాక్టివిటీస్, వీటిల్లో నేను రీల్స్ చేయట్లేదు ఇప్పుడు. అంటే వాడి టైం తర్వాత నాకు 10 నిమిషాలు మిగిలితే అప్పుడే రీల్, అంతేగాని అటు సైడ్ చేసి ఇటు లేదు, అలా ఉండదు. అట్లా అది ప్లాన్ చేసుకున్నా. సూపర్. అండ్ అంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ నేను చూసుకున్నాను, అంటే వాళ్ళకి వచ్చే డౌట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫస్ట్ అంటే జనరల్ గా పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా అంటే, పిల్లలు పేరెంట్స్కి ఏదైనా చెప్పుకోవాలంటే భయపడుతారు. అరే మా నాన్న తిడతారు, కొడతారు, లేకపోతే మీకు ఎందుకురా ఇది అని అంటారని ఏ టాపిక్స్ నేను దాచేసుకుంటారు. సో అలా చెప్పుకోలేని పిల్లల దగ్గర పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే కరెక్ట్ అండి? అలా చెప్పుకోలేని పిల్లలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, మన ఇంట్లో మన బిహేవియర్ తోనే వాళ్ళు అలా తయారవుతారు. ఓకే. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా, ఏ కిడ్ అయినా వాళ్ళ బిహేవియర్ అనేది ఇంట్లోతోనే స్టార్ట్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ ఈ స్కూల్లో వేసినాం అందుకు ఇట్లా అయినారు, ఈ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు అందుకు ఇట్లా అయినారు అంటారు. కానీ ఫస్ట్ 3 years బేస్ ఫౌండేషన్ మనమే. పిల్లలు స్పాంజ్ లాగా, ఎలా అనంటే మనం ఏదైతే చేస్తామో అది అబ్జర్వ్ చేసేసుకుంటారు. సో మనం పిల్లలతోని, మన పేరెంట్స్ ఎలా అయిపోయారు అని అంటే, పేరెంట్స్ కి ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ రిలేటెడ్ పేరెంట్ ఉంటే ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపిస్తారు. ఎప్పుడు ఫాదర్ సీరియస్ గానే ఉంటాడు, ఇటు చూస్తే మదర్ ఇంట్లో పనులకే ఆయన్ని బ్లేమ్ చేస్తూనే ఉంటది. ఇలాంటి ఒక హౌస్ లో ఉన్నప్పుడు చైల్డ్కి ఏమవుతుంది అని అంటే, అరే నేను చెప్పినా వినరు కదా, వాళ్ళకి టైం సరిపోవట్లేదు, వాళ్ళిద్దరికే టైం లేదు, నాకెక్కడ ఇస్తారు టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిడ్ మనకేమైనా చెప్పాలంటే మనం ఫస్ట్ వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి చైల్డ్ ని తీసుకొస్తున్నాము, లేకపోతే ఏదైనా ఛాన్స్ ఇంట్లో ఉంది, డిన్నర్ లంచో చేస్తున్నాము. ఎంతమంది ఇళ్లలో టీవీ లేకుండా ఫ్యామిలీ ఒక్కరే కూర్చొని లంచ్ చేసిన ఇల్లు 100లో 1 ఉంటుందా? ఇప్పుడు కష్టం, అసలు కష్టంగా జీరో అసలు ఉండదు. అలా మనము చెబుతూ ఉండి మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అటు సైడ్ నుంచి మనం వింటాం. మనం ఇప్పుడు జనరల్ గా నేనేం చేస్తాను చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు, నువ్వేం చేసినావు నాన్న, నీకేమైంది అనే కన్నా ముందు, నాన్న నేను స్కూల్ నుంచి వెళ్ళాక నీకు ఒక సర్ప్రైజ్ కుక్ చేసిన, అది పప్పే గాని ఏదో ఒక ఇమాజినరీ వరల్డ్ లో చూపిస్తూ, నేను నీకు సర్ప్రైజ్ కుక్ చేసిన, అందులో అస్సలు స్పైస్ అయ్యలేదు అది అని చెప్పేసి నేనేం చేసినో చెప్పుకుంటూ వస్తే, అమ్మ నీకు తెలుసా ఈరోజు నన్ను డాన్స్ మ్యామ్ ఇట్లన్నది, తను చెప్పుకుంటూ వస్తుంది. అది మనం చెప్పకుండా స్కూల్ నుంచి రాగానే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ చేసే ఒక్క పని, ఏం హోంవర్క్ ఇచ్చినారు, బాక్స్ ఫినిష్ చేసినావా లేదా, ఈరోజు మ్యామ్ నిన్న ఏమన్నది, నీకు ఏదైనా ప్రైజెస్ వచ్చినాయా, నీకు మొన్న అయిన టెస్ట్లో ఏ ర్యాంక్ వచ్చింది. ఇవి కాకుండా హౌ డిడ్ యూ ఫీల్ టుడే ఇన్ స్కూల్ అని అడిగే పేరెంట్స్ ఎంతమంది? అలా అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు? నువ్వు అడగట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. మీరు అడిగితే జనరల్ గా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చిన వెంటనే బ్యాగ్ పడేసి ఈ రోజు ఇలా జరిగింది,
అంటే అవి షేర్ చేసుకోవాలని చూస్తారు కదా చిక్కుమని. చెప్పాలని చూస్తారు కానీ వీళ్ళు వినరు. స్కూల్ నుంచి వచ్చినాక ఇంకొక థింగ్ చెప్తాను నేను మీకు. స్కూల్ నుంచి రాగానే పేరెంట్స్ ఇంట్రెస్ట్ అంతా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, లంచ్ బాక్స్ ఫినిష్ అయిందా లేదా, అది పేరెంట్స్ తప్పని కూడా అనలేము. అది వీళ్ళు కడుపు నిండా తినలేదేమో, పొద్దున్న వెళ్ళేసి ఇప్పుడు వచ్చినారు కదా అని చెప్పి పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఫుడ్ పెట్టాలని ఉంటది. ఓన్లీ వన్ పేరెంట్ విల్ బి దేర్ ఎట్ హోమ్. వాళ్ళు డ్రెస్ మార్చి ఫేస్ వాష్ చేసి మొత్తం ఇట్లా రేషనల్ గా లాజికల్ గా ఇది తర్వాత ఇది జరగాలి అంటే స్కెడ్యూల్ ప్రకారం అంతే తప్ప వచ్చిన తర్వాత ఒక 10 minutes మాట్లాడుకుందాం, ఒకసారి హగ్ చేసుకుందాం, లేకపోతే హవ్ ఇస్ యువర్ డే అని అడుగుదాము, అలాంటిది ఏమీ అడగరు. ఏం అడగనప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు చెప్దామని ట్రై చేసినా వీళ్ళు సరే అన్నం తిన్నాక చెప్దూలు, అక్కడ స్కిప్ అయిపోతే నా మాట వినట్లేదు, 2 సార్లు వినట్లేదు, 3 సార్లు వినట్లేదు, 4సారి ఎందుకు వింటారు? వాళ్ళు కూడా చెప్పరు. వాళ్ళు చెప్పరు అసలు నా మాట వినట్లేదు అని వాళ్ళ బ్రెయిన్ లో పడితే వాళ్ళు చెప్పరు మీకు. అవన్నీ ఎమోషన్స్ అన్ని సర్ప్రెస్ చేసుకుంటారు. దాని తర్వాత ఇవి పెద్దగా అయిన తర్వాత రిలేషన్షిప్స్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఎమోషనల్లీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే విననప్పుడు పెద్దగా అయినాక కూడా పార్ట్నర్ తోని చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా డిస్కస్ చేయరు. పోనీ అన్న మైండ్ సెట్ ఏముందిలే కానీ పోనీ అన్న మైండ్ సెట్ తో అక్కడ మిస్కమ్యూనికేషన్స్, రిలేషన్షిప్స్ స్పాయిల్, టీన్స్ లోకి వచ్చాక బ్యాడ్ రిలేషన్షిప్స్. మనం ఇంట్లో ఏవైతే ఫీలింగ్స్ సప్రెస్ చేస్తామో అవి టీన్స్ కి వచ్చాక చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అప్పుడు ఫ్రీడమ్ ఉంటది కాబట్టి. ఓకే, అండ్ పేరెంటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటి, ఎలా ఉంటే కరెక్ట్ అంటారు? పేరెంటింగ్ స్కిల్స్ కన్నా పేరెంటింగ్ స్కిల్స్ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో మనకు కొంచెం కొన్ని కల్చర్స్ ఉన్నాయి, అవి నేర్పించుకోవాలి అనుకుంటాం మనం. వి రెస్పెక్ట్ ఇట్. ఇప్పుడు మనకి ఇప్పుడు నేనున్నా వరలక్ష్మి వ్రతం చేస్తా, అక్కడ ఏదో శ్లోకం పాడతా, నా బిడ్డ నోటితో అది వినాలనుకుంటా. అట్లా నాకు అది ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంగా పడుకునేటప్పుడు అవి నేర్పిస్తా. ఇంకా కొన్ని కల్చర్స్లలో కొంతమందికి పాప్ మ్యూజిక్ నేర్పియాలని ఉంటది కిడ్స్ కి. సో లేదు అని అంటే కొంతమంది ఇళ్లల్లో కొన్ని వర్డ్స్ ఓకే ఉంటాయి, వాళ్ళ ఇళ్లల్లో మనకు అవి చాలా గలీజ్ గా అనిపించే వర్డ్స్ కూడా పేరెంట్స్ చాలా నార్మల్ గా యూజ్ చేస్తారు, అవి కిడ్ కూడా అది చాలా నార్మల్ గా యూజ్ చేస్తారు. మన దగ్గరకు వచ్చేసరికి అవి చాలా రాంగ్ గా సౌండ్ అవుతాయి మనకి. సో మన ఇళ్లని బట్టి మనకి ఎట్లా సెట్ అవుతుందో అట్లా జెంటల్ గా ఎట్లా నేర్పిస్తామో ఎట్ ద సేమ్ టైం మనం నేర్పించే బిహేవియర్ సొసైటీకి ఎలా అది హార్మ్ కాదు, ఇది చూసుకొని పేరెంటింగ్ స్కిల్ ఉండాలి. ఇప్పుడు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము, సొసైటీలా హ్యావ్ టు బేర్ విత్ దిస్ అని అంటే మొత్తం కచరా తయారైతుంది సొసైటీ. ఎక్కడి నుంచి ఇప్పుడు మనం రీల్స్ లలో చూసినట్టు అవుతుంది. అలా కాదు, మనం సొసైటీకి హామ్ లేకుండా ఏం చేయగలుగుతాం బెస్ట్ అది చెక్ చేసుకొని మన బిహేవియర్ ఇంట్లో ఉంటే అదే పెద్ద పేరెంటింగ్ స్కిల్స్, మనం సొసైటీకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది. అట్లా. అండ్ జనరల్ గా పిల్లలు అంటే ఎక్కువగా అల్లరి చేస్తారు. సో అంటే క్యూట్ అల్లరి వరకు ఓకే, అది మితిమీరి అల్లర్లు కూడా చాలా ఉంటాయి. అంటే మనం ఎప్పుడైనా ట్రైన్ లో కానీ బస్సులో కానీ వెళ్తుంటే అరే ఏంటి ఆ పిల్లడు అంత అల్లరి చేస్తున్నాడు, పేరెంట్స్ వాళ్ళని ఇలాగే పెంచారా అంటారు. సో అంటే అలాంటి వాళ్ళు ఫస్ట్ నుండి వాళ్ళకి ఒక క్లారిటీగా పెంచడం లేకపోవడం వల్ల అలా ఉందా, లేకపోతే సమ్ రీజన్స్ ఉంటాయి? పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు పేరెంట్స్. అసలు పిల్లలు అనేది వాళ్ళకి చాలా మంది పేరెంట్స్ కి ఉన్నారు, ఒక ఆబ్జెక్ట్ తినిపించినామా, పడుకోబెట్టినామా, ఉంచినామా, స్కూల్ కి పంపిస్తున్నామా అని తప్ప పార్ట్నర్ తోని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, మీరు పార్ట్నర్ కలిసి ప్లాన్ చేసి మనం ఈ ట్రిప్కి వెళ్తున్నాము, అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లో వెళ్తున్నాం, మనతో పాటు స్ట్రేంజర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనం ఏం తీసుకోవద్దు, వాళ్ళతోని కైండ్ గా బిహేవ్ చేయాలి, వాళ్ళతోని మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, మన రెస్ట్రిక్షన్స్ మనం ఏవి పెట్టుకుంటున్నామో అవి. దాంతో పాటు మన జర్నీ ఇంతసేపు ఉంటుంది, ఆ టైంలో నీకేం ఫుడ్ కావాలి, లేకపోతే నీకేమైనా గేమ్స్ తీసుకురానా, లేకపోతే నీకేమన్నా టాయ్సా, లేకపోతే బుక్స్, స్టోరీ బుక్స్ తీసుకురానా, నువ్వు ఏదైతే ఎంజాయ్ చేస్తావు ఆ టైంలో అని ఒక్కరు కూడా చెప్పరు. అసలు రేపేంటి అనే ప్లాన్ నువ్వు కిడ్కి ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు, నేను హ్యాపీగా ఇంట్లో ఉంటా, ఎంజాయ్ చేస్తా, ఆడుకుంటా అనే అనుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు ఆటలు,
లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాటి మీదే ఉంటుంది. నువ్వు అది ట్యూన్ చేయకుండా చెప్పకుండా చేయకుండా సడన్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ పద అని అంటే వాళ్ళ బ్రెయిన్ ఎట్లా మనకి సెట్ అవుతుంది? మనం ప్రిపేర్ చేయట్లేదు కదా పిల్లల్ని. బిఫోర్ ఎనీథింగ్, బిఫోర్ ఏదైనా చేయండి, మీరు ప్రిపేర్ చేసి అక్కడ ఇలా ఉంటుంది, మీకు ఒకవేళ తెలియదు అనుకో, నాకే తెలియదు బెట ఎలా ఉంటుందో, నేను నీకు ఆ టైంలో చెప్తూ ఉంటా, కొంచెం నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు కదా నాన్న, ఇలా చెప్పుకోరు కదా అసలు. ఫస్ట్ టైంకి ఇన్స్టెంట్ కి మీరు మార్చేస్తూ ఉంటారు. ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, మనమే నలుగుట్లకు పోయినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాం. నేను ఇది అందరు పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నా. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, నలుగురిలో వెళ్ళగానే వాళ్ళ పిల్లలు యాక్టివ్, సోషలైజ్ అవుతున్నారు అని చెప్పి చూపించడానికి అంకుల్కి హాయ్ చెప్పు నాన్న, ఆంటీకి హాయ్ చెప్పు. అసలు అక్కడ కిడ్కి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, ఎందుకు వచ్చామో తెలీదు, ఆ కిడ్ ఆడుకునే మూడా లేకపోతే ఆయన ఏ బ్రెయిన్ లో ఉన్నాడో తెలీదు. అంకుల్ కి నువ్వు హాయ్ చెప్తేనే నేను గుడ్ పేరెంట్ ఇక్కడ. నువ్వు అంకుల్ కి హాయ్ చెప్పు, అంకుల్ కి హాయ్ చెప్పు నాన్న, ఆంటీకి హాయ్ చెప్పు. మూడుతో సంబంధం లేదు. సరే నువ్వు ముందు చెప్పినవా, మనం ఇట్లా బయటకు పోతున్నాం, అక్కడ కొంతమంది కలుస్తారు, వాళ్ళతో మంచిగా ఉన్నా అని చెప్పినవా, చెప్పవు. నీకు ఆ ఇన్స్టెంట్ కి నీ స్టేటస్ చూపించుకోవాలన్న ఇంట్రెస్ట్ కిడ్ పైన ఎందుకు లేదు? కిడ్ చెప్పాలి అంటాను నేను. ఓకే. అండ్ అంటే డిసిప్లైన్ అంటారు, ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకుందాం, డిసిప్లిన్ స్కిల్స్ అని అంటారు అనమాట. సో అంటే వాళ్ళకి అంటే స్కూల్ అంటే తెలుసు ఇలా డిసిప్లైన్ ఉండాలి ఇలా. సో సొసైటీలో మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి డిసిప్లైన్ చెప్తారా ఎవరు? చెప్తారు. డిసిప్లిన్ చెప్తారు అంటే పేరెంట్సే చెప్పుకోవాలి. ముందు రోజు ఇప్పుడు ఫంక్షన్ తీసుకెళ్తున్నాం, ముందు రోజు నీకు తెలుసు నువ్వు ఏ చీర కట్టుకుంటున్నావు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. పిల్లలకి అక్కడ ఫంక్షన్ హాల్లో డ్రెస్ వేస్తూ ఉంటారు, ఆ కిడ్ వద్దంటారు, వీళ్ళు వేస్తారు. అక్కడ కిడ్ ఏడుస్తూ ఉంటారు, కింద పడుకొని బొర్లుతూ ఉంటారు. అయినా వీళ్ళు అంటే సొసైటీ ఏమనుకుంటుందో, ఇప్పుడు నా కిడ్ ఇట్లా బొర్లేస్తే ఏమనుకుంటుందో అన్న భయంతో కిడ్నీ కొట్టేస్తారు కూడా. కొట్టేసి ఆ టైంకి ఆ ఫీలింగ్ ని సర్ప్రెస్ చేసి అట్లా ఉంచుతారు. అట్లా ఉంచితే ఎక్కడి నుంచి వస్తుంది డిసిప్లైన్? చెప్పండి. డిసిప్లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫస్ట్ మనం ఇంట్లో అన్ని చెప్పి నేర్పించుకొని ఇది ఇలా, ఇది కరెక్ట్. సరే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక బ్యాడ్గా కూడా కాదు, వాళ్ళు మనం చెప్పిన దానికి సెట్ అవ్వకపోతే ఎప్పుడైనా మనం కామ్గా చెప్పిన రోజులు ఉంటాయా? మేము పేరెంట్స్, మేము అన్నం గట్టి చెప్పాలి లేకపోతే కొట్టాలి, అంతేగాని కామ్గా ఎందుకు చెప్తాం? మనకి పరువు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ కిడ్ ఎమోషన్స్. కిడ్ ఎమోషన్ కన్నా అంటే కిడ్ ఎమోషన్ ని పట్టించుకొని వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేసి, అయ్యో నాన్న నీకు ఈ డ్రెస్ కాదా, ఓ దట్స్ ఓకే వేరే డ్రెస్ వేస్తాం. ఇప్పుడు ఆ కిడ్ ఫంక్షన్ లో ఈ మదర్ చెప్పిన డ్రెస్ వేసుకోకపోతే జరిగే నష్టం ఏముంది? కానీ ఎమోషనల్లీ ట్రామాలకు తీసుకెళ్తే నీకే కదా నష్టం. అది ఏ పేరెంట్ అర్థం చేసుకోరు. అంటే డిసిప్లిన్ అన్న దాంతో భయపెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. డిసిప్లిన్ భయపెట్టడం కాదు, గివ్ అండ్ టేక్. ఇప్పుడు ఆ టైంలో అదొకటి నడవట్లేదు, సరే వాట్ బెస్ట్ యూ కెన్ డూ. ఇద్దరు మమ్మీ నాకు ఇది వద్దు, నువ్వు ఇది చెయ్యి, నెగోషియేషన్ నుంచి వస్తుంది డిసిప్లిన్. అంతేగాని ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను అని అంటే అది ఎప్పటికీ డిసిప్లిన్ అవ్వదు. అది అసలు హార్మ్ఫుల్ కూడా. అలా డిసిప్లిన్ లో పెట్టద్దు. సూపర్. అండ్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, సో ఈ రెండు డిఫరెంట్ గా చూస్తున్నారు. ఉంటే పిల్లలకి ఎడ్యుకేషన్ చదువు అంటారు, స్పోర్ట్స్ అనేది కొంచెం దానివల్ల నీకు ఏం యూజ్ వస్తుందా ఏం అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, అలాగే స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్? ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఎందుకంటానంటే 5 years 5th క్లాస్ తర్వాత కిడ్స్ కి వాళ్ళకి ఏం కావాలి అన్న ఒక థాట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కిడ్స్ కి. ఇప్పుడు మనప్పుడు ఎలా ఉండేది, మనకి బీటెక్ అయిపోయే వరకు కూడా మనకి ఏం కావాలో తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా రీజన్ అనుకోండి, స్కూల్స్ రీజన్ అనుకోండి, సిలబస్ కారణం అనుకోండి, వాళ్ళకి మనము 2 ways చూపిస్తే, ఇప్పుడు నేను పాప స్కూల్ విషయంలో చూసిన, నేను గ్రౌండ్ పెద్దగా ఉండాలి సో దాట్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఈ రెండు చూపిస్తే వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారు అన్నది వాళ్ళ చాయిస్. అంతేకాని మన ఇష్టాలని వాళ్ళ పైన రుద్ది రేపు పొద్దున వాళ్ళది చేయలేకపోతే మళ్ళా మీ కిడ్స్ ఫెయిల్యూర్ ని మీరు చూడలేరు. అట్లాంటప్పుడు సక్సెస్ ని చూడాలనుకుంటే అన్ని చూపించి లెట్ దెమ్ చూస్. అలా కూడా చేయము అని అంటే అది కష్టం. అలా కాకుండా అన్ని చూపించి, స్పోర్ట్స్ అనే కాదు ఆర్ట్స్ కానీ, ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి,
డాన్స్ అనుకోండి, ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా మంది పేరెంట్స్ డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మార్పు వచ్చింది, స్కూల్ తో పాటు డాన్స్ లేకపోతే ఒక స్పోర్ట్ అట్లా నేర్పిస్తున్నారు. అది నేర్పించడం వల్ల పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి అని చూస్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. అండ్ వాళ్ళు అందులో కెరియర్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో అది బెస్ట్ థింగ్. అండ్ జనరల్ గా కొంతమంది పిల్లలు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళని కొట్టడం, లేకపోతే ఇంకో చిన్న పిల్లలు ఇద్దరు ఆడుకుంటుంటే ఒకడే కలిసి ఒకరిని కొడుతుంటారు. సో ఇలాంటివి ఉంటాయి. అంటే జనరల్ గా చిన్న బ్యాడ్ బిహేవియర్ అనొచ్చు. సో అంటే చాలా మందిలో ఉంటాయి గుడ్ ఆర్ బ్యాడ్. ఈ బ్యాడ్ బిహేవియర్ ని ఎలా చేంజ్ చేయొచ్చు? ఎలా చేంజ్ చేయొచ్చు అని అంటే, పిల్లల్ని ఫస్ట్ పేరెంట్స్ కొట్టద్దు. కొట్టడం ఈజ్ అ బిగ్ థింగ్. మనప్పుడు అవును మేం తన్నులు తినే పెరిగినాము అని అంటే, మనప్పుడు ఉన్న సొసైటీకి అలా నడిచిపోయింది. ఇప్పుడున్న సొసైటీకి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అండ్ మనకి మన పిల్లల బాడీని టచ్ చేసి కొట్టే రైట్ లేదని నేను అంట. నేను అస్సలు కొట్టద్దు. వాళ్ళ జనరల్గా ఇప్పుడు మనం స్నానం చేపిస్తుంటే డ్రెస్ విప్పుతుంటేనే తీయొచ్చా అని అడిగి తీసే వరల్డ్ లో బతుకుతున్నాం ఇప్పుడు మనం. ఇంకా కొడుతూ తిడుతూ అలా ఉన్న ఫ్యామిలీస్లలో ఈ కిడ్ ఎవరైతే దెబ్బలు తిన్న కిడ్ ఉంటాడో ఇంట్లలో, అక్కడ ఏం చెయ్యలేక పక్కన కిడ్ పైన చూపించడం స్టార్ట్ చేస్తారు. గిచ్చడము, ఇంట్లో చూసిందే ఇది కూడా మళ్ళీ గిచ్చడం, కొట్టడం, కొరకడం. కొంతమంది స్కూళ్ళలో ఇది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు అని అంటే, ఇంకొకటి పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం కొట్టినప్పుడు చాలా క్యూట్, తాతని కొట్టురా, అమ్మమ్మని కొట్టురా, అదేదో పెద్ద అవార్డు గెలుచుకొని వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కదా. మన గ్రాండ్ పేరెంట్స్ కూడా ఏముంది చిన్నోడు తెలియక కొట్టిండు, రేపు పొద్దున్న వేరే కిడ్నీ కొడితే వాళ్ళు పేరెంట్స్ కాదా, అయినా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ టైం కొట్టినప్పుడు నో అది రాంగ్ నాన్న, కొట్టొద్దు, మేము నీ పైన చేతులు లేపుతున్నామా, మేమే అలా చేయనప్పుడు నువ్వు చేయడం అది రాంగ్ కదా అని చేతులు హోల్డ్ చేసి జెంటల్ గా చెప్తే ఎందుకు కొడతారు? మనం ఫస్ట్ స్టాప్ చేయం, నవ్వుతాం, ఎంకరేజ్ చేస్తాం, అది పెద్ద గ్రేట్ థింగ్ లాగా చూస్తాం. ఇంకెవరినైనా కొరికినారు అనుకోండి, చాలా క్యూట్, వాడు నాటి ట్యాగుల్ చేసి అది గ్రేట్ లాగా చూసినప్పుడు వాళ్ళు అట్లా చెప్పారు. మనం ఏదైతే బిహేవియర్ ని ఎంకరేజ్ చేస్తామో ఆ బిహేవియరే కిడ్ ది సొసైటీలో కనిపిస్తుంది. బట్ అంటే చాలా జాగ్రత్తగా మనం బయట అంతా ఎలా ఉందో చెప్తే, మనం కూడా ఒక జాగ్రత్తలు కొన్ని చెప్తే రేపు అనే రోజు బాగుంటుంది. ఎందుకంటే ఇందాక ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం టాపిక్, సో పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అనేది మనం ఈ టైంలో చెప్పకపోతే వాళ్ళు అక్కడ చెప్పుకోలేక చాలా విషయాలు సఫర్ అవుతారు. అండ్ కిడ్స్కి ఎక్కువగా చూసుకుంటే అంటే కొన్నిసార్లు వాళ్ళు నీట్గా ఉండి కూడా కొంచెం మైండ్ సెట్ బాగాలేనట్టు బిహేవ్ చేస్తుంటారు అనమాట. సో అది ఎందువలన అలా అవుతుందని కొంతమంది నాకు అడిగారు. సో మైండ్ సెట్ బాగాలేనట్టు అని అంటే చాలా అందరూ ఆల్ కిడ్స్ ఆర్ నాట్ సేమ్. నేను రీసెంట్గా ఒక కేసు చూసాను. ఒక కిడ్ 4 years వరకు మాటలు రాలేదు. ప్రాబ్లం ఏంటి అని అంటే, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ అంటే మదర్ సైడ్ వాళ్ళేమో నీకు తొందరగా మాటలు వచ్చింది, నీ కొడుకు రావట్లేదు ఏమి అని. ఫాదర్ సైడ్ వాళ్ళేమో అంతే లేరా, వాడికి లేటుగా మాటలు వస్తాయి ఎందుకంటే నీకు లేటుగా వచ్చింది. సో అలా పాపం వాడికి మాటలు రావట్లేదు, ఆటిజం ఏమో అనుకున్నారు, డిఫరెంట్ సెంటర్స్ కి తీసుకెళ్ళినారు, ట్రై చేసినారు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అని అంటే, వాడు పుట్టినప్పటి నుంచి పాలు తాగి పడుకోబెట్టాను అంతే తప్ప వాడితో స్పెండ్ చేసిన వాళ్ళు లేరు. పేరెంట్స్ ఇద్దరు బిజీ. గ్రాండ్ పేరెంట్స్ తో ఉంచితే వాళ్ళు సీరియల్లో చూస్తూ వీడు సీరియల్లో చూడడము, వీడితోని అమ్మన్నాన్న అమ్మ అమ్మ అని నువ్వు చెబితే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బోర్డు పైన నేను ఇంకా కొంతమంది పేరెంట్స్ చూసిన నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ఏంద్రా అయ్యా అని. ఆ బోర్డు పైన ఫ్యామిలీ స్ట్రక్చర్ రాస్తారు, అమ్మమ్మ నేమ్, తాతయ్య నేమ్, గ్రాండ్ పేరెంట్స్ నేమ్ ఇది, మీ పేరెంట్స్ నేమ్ ఇది అని చెప్పేసి వచ్చే మెయిడ్ హెల్పర్ వస్తుంది కదా, ఇవి నేర్పించి ఇవ్వాల నా కిడ్కి. అరే రామా, నైట్ పడుకునేటప్పుడైనా నా పేరు ఇది, నేను నీకు అమ్మని అని చెప్పడానికి ఏంటి? బిజీ లైఫ్లో బిజీ స్కెడ్యూల్, నువ్వు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయనప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? నార్మల్ కిడ్స్ దగ్గర ఉండే కన్నా ఎక్కువ కేర్ తీసుకోవాలి అండ్ క్వాలిటీ టైం ఇవ్వాలి. క్వాలిటీ టైం అంటే ఈ రోజులలో ఏంటి అని అంటే, టీవీ పెట్టి హోంవర్క్ రాపియడం, మ్యూజిక్ పెట్టి పడుకోబెట్టడం, ఫుల్ అల్లరి చేస్తే నీకు నచ్చిన
దాన్ని ఏమంటారు కార్టూన్ సినిమాలు పెట్టి చూపియడము, ఇంకా మీరు తట్టుకోలేకపోతే మీరు చూసే సినిమాలు వాళ్ళకి చూపించడం. ఇది కాకుండా క్వాలిటీ టీవీ లేకుండా, ఫోన్లు లేకుండా, అసలు ఫస్ట్ మదర్ ఫాదర్ ఫోన్ పక్కకు పెట్టి పిల్లలతోని ఒక పావు గంట మాట్లాడితే వాళ్ళ డే అంతా హ్యాపీగా ఉంటుంది. అట్లా ఎప్పుడు చేయరు. మార్నింగ్ లేవగానే స్టార్ట్, బ్రష్ చేసుకో, స్కూల్ 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 స్కూల్, అట్లా కాకుండా మాట్లాడి, దాని తర్వాత ఆఫ్టర్నూన్ మాట్లాడి, నైట్ ఒక 3 minutes 4 minutes, ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా వాళ్ళ కోసమే కదా, అట్లా ఒక 15 minutes డేలో ఇస్తే ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొంచెం కొంచెంగా హీల్ అవుతుంది. అంతేకాని ఈ సెంటర్లో వేసాం, ఆ సెంటర్లో వేసాం, చాలా సెంటర్స్లలో కిడ్ ఈస్ వెరీ నార్మల్ అనే చెప్తారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? కమ్యూనికేషన్ ఇంట్లో లేదు. యు ఆర్ టూ బిజీ. ఆ మెయిడ్కి, లేకపోతే హెల్పర్కి, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఎనర్జీ సరిపోవట్లేదు. సరిపోక ఏం చేస్తారు, వీళ్ళు చూసే సీరియల్లో ప్రతి క్యారెక్టర్ చెప్పే కిడ్స్ ఉన్నారు ఇప్పుడు. అమ్మ ZEE5లో ఈ సీరియల్ వస్తుంది, ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్ ఉంటది అని చెప్తారు ఇప్పుడు కిడ్స్. అది గ్రాండ్ పేరెంట్స్ అలా, చూద్దామా నాన్న ఈరోజు ఆ సీరియల్, వీళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్, నాకు కంపెనీ దొరికిందని చెప్పి. అంతేనాది. ఎందుకు బ్రెయిన్లకి ఏదైతే అవసరమో అది స్టఫ్ చేయకుండా అవసరం లేని ఎంత స్టఫ్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి లేనిపోని టాక్సిక్ ఎన్విరాన్మెంట్, టాక్సిక్ థాట్స్, ఆ థాట్స్ వల్ల వాళ్ళు అట్లానే. ఇంకా కొంతమంది చిన్నపిల్లలు పెద్దగా బిహేవ్ చేస్తారు, పెద్దవాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది చూసి ఇళ్ళల్లో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న ఒక క్యూట్ దాన్ని పెరగడం అనేది ఒక క్యూట్నెస్, ముద్దు మాటలు, వచ్చిరాని మాటలు, అవి వింటూ పెంచుకుంటూ పోవాలి. కానీ మనము బాలేబాబు డైలాగ్ చెప్పు, ఏమొస్తుంది? టీవీలలో కూడా అట్లానే చూపిస్తున్నారు. అది చూసి వీళ్ళు, అరే నువ్వు ఈ డైలాగ్ చెప్పురా అని చెప్పిపిచ్చి వాళ్ళని మనమే స్పాయిల్. నేను ఎన్నిసార్లు అడిగినా మనమే స్పాయిల్ చేస్తున్నాం అంట. బయట ఎవరో వచ్చి ఫస్ట్ మనకి ఎన్ని స్పాయిల్, మనమే స్పాయిల్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అంటే చాలా చిన్న ఏజ్ నుండి 1 year 2 years నుండే తను తినకపోతే ఫస్ట్ ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్లో ఏదో ఒక గేమ్ పెట్టి ఫోన్ ఇచ్చిస్తే వాడు తింటున్నాడు. అంటే స్టార్టింగ్ నుండే ఫోన్ అలవాటు చేసేస్తారు. ఇప్పుడు మన ఏజ్లో చూసుకుంటే డిగ్రీకి వెళ్ళిన వరకు ఫోన్లు ఇచ్చారు కదా, లేవు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి ఫోన్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఒక స్కూల్ డేస్కి వచ్చేసరికి స్పెట్స్ వచ్చేస్తున్నాయి, ఇంకొంచెం డేస్ వచ్చేసరికి సమ్ ప్రాబ్లమ్స్. తెలిసి కూడా అంటే ఇలాంటి మిస్టేక్ ఎందుకు చేస్తాను? టైం, మళ్ళీ పేరెంట్స్ కి టైం లేదు. ఇది ఆన్సర్ పేరెంట్స్ నుంచి. అందుకే నేనే చెప్తున్నా, ఫోన్ ఎందుకు ఇస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఫుడ్ తినరు. పిల్లలు 6 months తర్వాత ఫుడ్ తింటారు, ఫుడ్ కి రెడీ అవుతారు. తింటారు అని అంటే వాళ్ళు తినడం కాదు, వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా కూర్చోగలిగి టంగ్ రిఫ్లెక్షన్ స్టార్ట్ అయ్యి నోట్లో ఫుడ్ పెట్టి నోరు తెరిస్తే అప్పుడు ఫుడ్ కి రెడీగా ఉన్నట్టు పిల్లలు. ఇలాంటివి చూడరు. అండ్ చైల్డ్ వెయిట్ 3 kgs ఉంటే పిల్లలు ఫుడ్ తినే టైంకి 6 kgs ఆఫ్ వెయిట్ ఉండాలి. అప్పుడే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ పెట్టాలి. ఇవేవి చూసుకోరు. 6 months అయిందా, కథం చింతకాయ పచ్చడి అన్నం పెట్టండి. నేను ఇది విన్నాను, చింతకాయ చట్నీతో పెడితే పిల్లలు మంచిగా తింటారు, నెయ్యి చింతకాయ చట్నీ. ఇది నేను విన్నాను, ఇది నాకు చెప్పారు కూడా సజెషన్. సో ఫీడింగ్ ఆపేస్తే మంచిగా ఫుడ్ తింటారు. ఇవి 2 చేస్తారు. ఫస్ట్ ఫీడింగ్ ఆపేసి ఫుడ్ స్టార్ట్ పెట్టడం అది కంప్లీట్ మిత్. ఫీడింగ్ ఆపితే ఫుడ్ తింటారు పిల్లలు అంటే ఇది కంప్లీట్ మిత్. ఇది అసలు మీరు పట్టించుకోవద్దు. అలా అని చెప్పేసి ఫుడ్ స్టార్ట్ పెట్టి ఫుడ్ తిన్న తర్వాత మేము ఫీడింగ్ ఇస్తాము అని చెప్పి పిల్లల్ని అట్లా ఉంచేస్తే అయినా ఫుడ్ తినరు. ఫుడ్ ఎప్పుడైనా కానీ కూడా కాంప్లిమెంటరీ లాగా ఉండాలి ఫీడింగ్ కి. అప్పుడు ఏమవుతుంది, ఫీడింగ్ ఇచ్చిన తర్వాతనైనా ఫుడ్ ఇవ్వచ్చు, ఫుడ్ ఇచ్చిన తర్వాతనైనా ఫీడింగ్ చేయొచ్చు. అప్పుడు స్లోగా కొంచెం ఫుడ్ తిన్నా కొంచెం ఫీడింగ్ తోని మేనేజ్ అవుద్ది కదా. అలా ఒక 3-4 months అయిన తర్వాత ఒకవేళ నీకు బేబీకి ఇంకా స్టాప్ చేద్దాం, 2 years వరకు కంప్లీట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి, కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అట్లా. సో 1 year కి మీకు టైం లేక ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసినా కానీ కూడా స్లోగా ఫస్ట్ ఫుడ్ స్పాన్ చాలా తక్కువ సేపు పెట్టాలి, 20 minutes 30 minutes. మనం ఏం చేస్తామనంటే ఫుడ్ స్పాన్ గంట సేపు ప్లేట్ పట్టుకొని చంద్రుడు చూడాలి, సూర్యుడు చూడాలి, అందరినీ చూపిస్తూ డిస్ట్రాక్షన్ ఈటింగ్, దాన్ని డిస్ట్రాక్షన్ ఈటింగ్ అంటారు. సో అవేవి కావు. ఇంకా మీరు నడుస్తారు, ఉరుకుతారు, జంప్ చేస్తారు, తినిపిస్తారు, అది కాదు. లాస్ట్కి ఏం చేస్తారు, కత్తం టీవీ పెట్టి డిస్ట్రాక్షన్ ఈటింగ్ చేపిస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఎక్కడ ఆపాలో తెలియదు. నీ ప్లేట్ అయిపోయింది ఇంపార్టెంట్ కాదు, ఆ బాడీకి ఎంత ఫిట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఆ చిన్న బాడీకి మీరు తినే దాంట్లో సగం పెడతారు,
గ్రేట్ గా ఫీల్ అవుతారు. నువ్వు తినిపిస్తే తినలే, నేను తినిపిస్తే చూసినావా ఇప్పుడు ఎట్లా తిన్నారు అని చెప్పి. ఆ బాడీలో అది ఫిట్ అవ్వక, డైజెస్ట్ అవ్వక, వామిటింగ్స్, మోషన్స్, పిల్లల బాడీస్ ని ఖరాబ్ చేస్తాం. అలా కాకుండా ఫస్టే ఫుడ్ కొంచెమే తిని, 4 మెతుకులు తిని, అది ఏది లేకుండా, టీవీ లేదు, ఏది లేదు, ఫుడ్ గురించి మాట్లాడాలి. ఫుడ్ ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కూడా ప్లేట్ పెట్టినప్పుడు తెల్లగా ఒకటే కలర్ ఫుడ్ రోజు. కొంతమంది ఇళ్ళల్లో ముద్దపప్పు నెయ్యి ఎవ్రీడే అదే పెడతారు పాపం మధ్యాహ్నం. అలా కాకుండా క్యారెట్, మ్యాష్డ్ క్యారెట్ ఒకటి, లేకపోతే ముద్దపప్పు అన్నం అంటే ముద్దపప్పు అన్నం ఒకటి, ఇంకోటి గ్రీన్ కలర్లో బ్రోక్లీని ఉడకబెట్టేసి మ్యాష్ చేసి, అలా 3 డిఫరెంట్ కలర్స్ ఇస్తే వాళ్ళు పిక్ చేసుకొని ఒక్కటి నోట్లో పెట్టుకున్న అది తృప్తి. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ప్లేట్లో నుంచి తినడం ఆపేశారో ప్లేట్ అక్కడ నుంచి తీసేయాలి. 24 గంటలు ప్లేట్ చూస్తూ ఉంటే తినాలనిపించదు, వాళ్ళు తినరు. అండ్ ఇంకొక క్లూ ఏంటి అంటే, మనం తినేటప్పుడు వాళ్ళు మన ప్లేట్, చాలా మంది పిల్లలు మన ప్లేట్ దగ్గరకు వచ్చి గుంజుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నట్టు. ఆ క్లూని కూడా చూసి మనం స్లోగా, మన ప్లేట్లలో నుంచి ఇవ్వకపోయినా హైజీనిక్ కాదు కాబట్టి వేరే ప్లేట్ల పెట్టైనా కూడా అక్కడ పెట్టేస్తే ఫుడ్తో ఆడుకొనివ్వండి, పడేయనివ్వండి. ఫస్ట్ లో 6 months నుంచి 1 year వరకు పడేయనివ్వండి. వాళ్ళకి టెక్స్చర్ తెలుస్తుంది, స్మెల్ తెలుస్తుంది, నోట్లో పెట్టుకోవాలని ఆశ వస్తుంది. ఆ ఏజ్ లో అన్ని నోట్లో పెడతారు. దాని తర్వాత స్లోగా ఫుడ్కి అలవాటు అవుతారు. అలా కాదు మేము టీవీ ఇదంతా టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా, ఇది 40 days ప్రాసెస్. కన్సిస్టెన్సీగా 40 days మనము ఒక ప్లేట్లో పెట్టి డిఫరెంట్ కలర్స్ పెట్టి తినిపించడం అన్నది ఒక 40 to 45 days కన్సిస్టెంట్గా చేస్తే 45 నుంచి 50 days మధ్యలో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే. ఈ ప్రాసెస్కి అంత టైం ఉండదు. ఫస్ట్ నువ్వు బౌల్లో పెట్టేస్తావు, నీకు కావాల్సిన అమౌంట్ పెట్టేస్తావు. అది రోజు సేమ్ ఫుడ్ అయినా, ఉగ్గు అంటే రోజు మధ్యాహ్నం ఉగ్గే, ఇంకా పాపం మనమే తినలేము కదండి, సేమ్ ఫుడ్ మనమే తినలేము. అట్లా సేమ్ ఫుడ్ పెడతాము. ఒకవేళ నువ్వు ఆ బౌల్ ఫినిష్ చేయకపోతే యువర్ బ్యాడ్ మామ్, నువ్వు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, ఏం పెడుతున్నావు పిల్లగాడికి, ఇట్లుంటది. ఒకవేళ నువ్వు అది ఫినిష్ చేసినావు అనుకో, నువ్వు గ్రేట్, అసలు ఇంక ఇవాళ నువ్వు ఇంకా క్వీన్ అన్నట్టు. అట్లా చూసే ఫ్యామిలీస్ ఉన్నాయి. తీసుకుపోయి ఆ మదర్ ఇంకా టీవీ పెట్టో, నడిచో, ఉరికో, కిందికి తీసుకుపోతుంది, డస్ట్ లా ప్లేట్ ని తిప్పుతుంది. గేటెడ్ కమ్యూనిటీ ఆ డస్ట్ లా ఏదైనా బండి ఆ ప్లేట్ అయితే ఫినిష్ కావాలన్నట్టు. బాడీ రెస్పాన్సెస్ వినాలి. బాడీ, ఆ పిల్లల బాడీ వద్దు స్టాప్ అంటే ప్లేట్ అక్కడ నుంచి తీసేయాలి. నెక్స్ట్ మీల్ కి ఎక్కువ తింటాడు, ఇంట్లోనే ఉంటాడు కదా కిడ్ అయితే, ఫస్ట్ 3 years ఇంట్లోనే ఉంటాడు కదా. నెక్స్ట్ మీల్కి ఆకలైనప్పుడు మనకు అర్థమవుతుంది కదా. లేకపోతే 1 hour ఆగి వేరే ఫుడ్ ఇయ్యు, దాని స్పాన్ 15 minutes పెట్టు. ఆ పూటకే అయిపోవాలని నువ్వు పెట్టుకున్న టార్గెట్ ఇది అంట. కిడ్ ఆబ్వియస్ గా ఆకలి అయితే మన బాడీ అడుగుతుంది, మనకు అర్థమవుతుంది. కిడ్ ని చూస్తే పేరెంట్స్ కి కూడా అర్థమవుతుంది, పెట్టచ్చు. మనం ఎందుకు అట్లా చేస్తలేం? అది ఫస్ట్ మనం. సో మొత్తాన్ని ఫోన్ దగ్గర నుండి అక్కడికి వచ్చింది. ఫోన్ చూపించద్దు అంటున్నాను. అది చాలా మంది చెప్తున్నారు, అంటే చాలా మంది డాక్టర్స్ గానీ చాలా మంది సజెస్ట్ చేసిన, మళ్ళీ అక్కడ వరకే వస్తుంది. అరే వీడు ఫోన్ తీస్తే తప్ప ఫుడ్ తినట్లేదు. వీళ్ళకి 45 days టైం ఉండట్లేదు. కన్సిస్టెంట్ గా ఫస్ట్ ఒక్క మీల్ ఫోన్ లేకుండా తిన్నాము, డిస్కస్ చేసి ఈ మీల్ ఫోన్ లేకుండా తిన్నానా, నెక్స్ట్ మీల్ నీ ఫేవరెట్ కార్టూన్ షో పెట్టి తినిపిస్తా అని అనండి. కొంచెం తిన్నా ఒక్క మీల్ ఫోన్ లేకుండా, నెక్స్ట్ డేకి 2 meals ఫోన్ లేకుండా, నెక్స్ట్ టైంకి మర్చిపోయి 3rd meal కూడా తినేస్తాడు. మనం కన్సిస్టెంట్ గా అది ఫాలో అవుతే అది పాసిబుల్ అవుతుంది. సూపర్. సో జనరల్ గా స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎక్కువగా బాగా టైర్డ్ అయిపోతారు. అంటే మార్నింగ్ అంతా క్లాసులు విని, అండ్ మనం ఒకవేళ పడుకుందామన్నా సార్ వచ్చి టపక్కన కొట్టి లేపుతారు. అండ్ తర్వాత కూడా ఒక స్పోర్ట్స్ అని లేకపోతే ఏదో గేమ్ ఆడుకుని పరిగెడుతూ ఉంటారు. సో వచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది ఆటోల్లో పడుకుని పోతారు, లేకపోతే బస్సులో పడుకుని పోతారు. వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. బట్ స్కూటీల మీద వెళ్ళే వాళ్ళకి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి వెనకాతల కూర్చొని, సో అంటే చాలా సార్లు అలా వెళ్తున్నప్పుడు కొంతమంది చూసి జాగ్రత్త పడిపోతారా అని అంటున్నారు. చెప్తాము. మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? నేను లాస్ట్ వీక్ ఇదే సిచ్యువేషన్, నేను అభయ్ అయంతకన్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చూసాము. దుర్గం చెరువు దగ్గర క్రాస్ చేస్తుంటే ఏమైంది, బైక్ పైన ఫాదర్
మా పాప ఆడుతుంది అప్పటి వరకు, మ్మ్. మేము వాళ్ళ వెనుకనే వస్తున్నాము, ఆ పాప ఆడుతుంది అని చెప్పి మేము క్యూట్ గా ఫీల్ అయ్యి ఆ పాప సైడ్ చూస్తున్నాము. విత్ ఇన్ 20 or 30 seconds పడుకుంది. చూస్తున్నాం, ఇట్లా అన్నది, ఇట్లా అని పడుకుంది. 2 చేతులు వాళ్ళ ఫాదర్ షోల్డర్ పైన ఇట్లా పెట్టి పడుకుంది. మేమేం చేసినాము, అబ్బాయి నేను చూసి అరే ఆపు ఆపు అని అంటే తీసుకెళ్లి ఆ ఫాదర్ బండి దగ్గర ఆపేసి పాప పడుకుంది బ్రో అని చెప్పేసి చెప్తే ఆ ఫాదర్ ఏం చేసిన ఇట్లా కొడితే ఆ పాప మళ్ళీ చూసింది. చూసేసరికి ఆ ఫాదర్ ఏమనుకున్నాడు, పడుకుంది అనుకొని మళ్ళీ అట్లానే తీసుకెళ్తే ఆ పాప మళ్ళీ పడుకుంది. మేము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి చూసేసి వచ్చాం. నేను ఈ విషయం మేము వెళ్ళింది అని చెప్పట్లేదు. అలా నేను ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూసాను, జస్ట్ ఇప్పుడు. నేను అందుకే ఆ సిచ్యువేషన్ అంత క్లియర్ గా చెప్తున్నా. మదర్ సేమ్ ఇట్లానే పాప పడుకొని ఉంది. మీరు అలా ఒకవేళ బండి పైన తీసుకొచ్చేలాగైతే ఐదర్ ముందైనా కూర్చోపెట్టుకోండి, లేదంటే దొరుకుతున్నాయి పిల్లలని క్యారీ చేసుకొని తీసుకెళ్ళేది. అదొక్కటి జస్ట్ 2000 రూపీస్ 1000 రూపీస్ ఉంటుంది. అది మీరు టైట్ కట్టేసుకుంటే పిల్లలు వెనకాల పడుకున్న ప్రాబ్లం ఉండదు. లేదు అని అంటే క్యాబ్ లో తీసుకొని రండి. అంతేగాని ఈ చిన్న మిస్టేక్ లైఫ్ రిస్క్ అవుతుంది. అది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పినందుకు నాకు హ్యాపీగా. ఎగ్జాక్ట్ గా అది నిజమే. ఎందుకంటే వన్స్ ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేము. బట్ అదేదో ఇక్కడ మీరు అన్నట్లు 1000 రూపీస్ పెట్టుకున్నా, లేదంటే మనం ముందు పెట్టుకునే కంఫర్ట్ గా తీసుకెళ్ళినా బాగుంటుంది. అండ్ మీరు చూసుకుంటే మొత్తం సాఫ్ట్వేర్, హ్యాపీగా సాఫ్ట్వేర్ లైఫ్ ఉండేది. ఒక్కసారికి ఇలా డిఫరెంట్ గా ఇలా ఇటువైపు ఆలోచిస్తా అనుకున్నారా? ఇలా కిడ్స్ గురించి, కిడ్స్ జాగ్రత్తల గురించి? ఇప్పుడు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, సాఫ్ట్వేర్ చిల్లగా వెళ్ళామా, మార్నింగ్ వర్క్ చేసుకున్నాం, టైర్డ్ అయ్యామా, పడుకున్నావా, అది అంతే. స్ట్రెస్ కూడా ఎలా ఉండేది సాఫ్ట్వేర్ జాబ్ అంతా? జాబ్ స్ట్రెస్ఫుల్ గా ఉంది. స్ట్రెస్ఫుల్ గా ఉంది, ఇప్పటికీ ఉంది అలాగేనా? ఉంటుంది. అంటే ఏ జాబ్ లో అయినా, సాఫ్ట్వేర్ జాబే కాదు, ఏ ఫీల్డ్ అయినా స్ట్రెస్ ఈస్ కామన్. కానీ మనకి ఆ శాలరీ పైన ఉండే ఇష్టంతోని జాబ్ ఆటోమేటిక్ గా నచ్చుతుంది. ఇది కొంచెం అమ్మో మేము ప్యాషన్ కోసం చేస్తున్నాం జాబ్ అనే వాళ్ళ కోసం కాదు, నాలాంటి వాళ్ళ కోసం, జీతం మీద ఇష్టంతోని పనిచేసే వాళ్ళ కోసం. 99.99 అంతే శాలరీ కోసము 31st వచ్చే ఆ సంతోషం కోసం సెకండ్ విషయం తర్వాత మళ్ళీ 31st ఆ డేస్ లలో వచ్చే ఆ కిక్ కోసం మళ్ళీ ఎనీ విమెన్ ఇండిపెండెంట్ గా ఫీల్ అవ్వడం కోసం ఈ జాబ్. ఇటు పేరెంటింగ్ వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా మమ్మీతో అనేదాన్ని, ఫస్ట్ 6 నెలలు మెటర్నిటీ లీవ్ అన్ని రోజులు ఉంటాం మమ్మీ నీ దగ్గర వరంగల్లా, పాపని ఇక్కడ ఇచ్చేసి నేను పోయి జాబ్ చేసుకుంటా అనేదాన్ని. పుట్టిన తర్వాత మొత్తం మారిపోయింది, మైండ్ సెట్టే మారిపోయింది. ఒక్క సెకండ్ ఈ రోజు వరకు కూడా 4 years ఒక్క రోజు కూడా అమ్మమ్మ తాతయ్య దగ్గర నేను ఉంచిపోయింది లేదు. ఆ నాయనమ్మ తాతయ్య ఎవరి దగ్గర నేను వెళ్తే తీసుకెళ్తా, నేను వస్తే తీసుకొచ్చుకుంటా, అంతేకాని అక్కడ ఉంచుతా హాలిడేస్ కానీ ఏం కానీ. నేను ఆఫీస్కి వెళ్ళినా 4 hours 5 hours మళ్ళీ రావాల్సిందే, తినిపించుకోవాల్సిందే, తినాల్సిందే, అది నేను చూడాల్సిందే. నమ్మను ఎవరిని. ఇది ఈ పేరెంటింగ్ లో ఉన్న ఒక డిఫెక్ట్ ఇది. తినిపించినా వీళ్ళు ఏమైనా టీవీ పెట్టి తినిపించుంటారా, ఏం చేసి తినిపించుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి టార్చర్. ఇదే పెట్టండి, దీంతో పాటు ఇది పెట్టండి, ఇలా ఉంటది నాతో ఇంట్లో. నువ్వే తీసుకెళ్ళి అంటారు, నువ్వే పెట్టుకోవే, మేము చూసుకుంటాం అంతే, నువ్వే పెట్టుకో, ఇలా ఉంటుంది. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ అంటే జనరల్ గా మీ లైఫ్ లో ఎప్పుడు ఊహించింది చెయ్యనివి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్ మీద మీరు కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. సో తను వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఆ జోడీకి వెళ్ళడం, సో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎలా అనిపించింది అది? ఎందుకంటే ఒకసారిగా వేరే లెవెల్ అది. అవునవును, అది స్మార్ట్ జోడీ మాకు లైఫ్ టైం మెమరీస్ ఇచ్చింది. మా పెళ్ళి ఎంత ఇంపార్టెంట్, ఎంత మేము తలుచుకొని ఎంజాయ్ చేస్తామో, ఈ స్మార్ట్ జోడీ ఎపిసోడ్స్ కూడా అంతే. నాకు ఎవ్రీ ఎపిసోడ్ ఎంజాయ్ చేసాం, ఎవ్రీ ఎపిసోడ్. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ స్మార్ట్ జోడీలో, ఈ స్మార్ట్ జోడీ కన్నా ముందు, ఈ స్మార్ట్ జోడీ కన్నా తర్వాత నేను అబ్బాయి అంత టైం పక్క పక్కన ఫోన్లు లేకుండా కూర్చున్నది లేదు. ఈ స్మార్ట్ జోడీ సెట్స్లలో మార్నింగ్ 7 షూట్ లొకేషన్కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 అయ్యేది. 3 episodes 2 episodes. నాకు అది హెక్టిక్ స్కెడ్యూల్. ఒక గుడ్ థింగ్ ఏంటి అని అంటే అయాంతిక పుట్టిన తర్వాత మా ఇద్దరికి అంత టైం ఎప్పుడు లేదు. ఎప్పుడు అయాంతికతోనే. అప్పుడే ఈ స్మార్ట్ జోడీ అప్పుడే మాకు ఏమైపోయింది అని అంటే
కొంచెం టైం ఫోన్ లేకుండా సెట్స్ లో ఓంకార్ అన్న ఫోన్ అలౌ చేయడు. తిట్టుకున్నా మేమే, కొట్టుకున్నా మేమే, కలిసి తిన్నాం వితౌట్ ఫోన్స్, వితౌట్ ఎనీథింగ్. అదే చెప్తున్నాను కదా, ఇద్దరమే ఉండి మాట్లాడుకుని అక్కడే కొట్టుకున్నాం, అక్కడే కాన్వర్సేషన్స్, అక్కడే అన్ని. సో స్మార్ట్ జోడీ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. అయితే స్మార్ట్ జోడీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్తా. అబ్బాయి బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఒక కమెంట్ నేను ఏం విన్నాను అని అంటే, అబ్బాయి బిగ్ బాస్ ని తిట్టాడు కదా, సో ఇంకా అబ్బాయి ఇండస్ట్రీలో ఉండడు అన్న ఒక కమెంట్ నేను విన్నా ఫ్రమ్ వెరీ క్లోజ్ పీపుల్ ఆఫ్ మై. క్లోజ్ పీపుల్ దగ్గర నుంచి విన్నా. నాకు అది చాలా ఛాలెంజింగ్ ఉండే. నెక్స్ట్ అబ్బాయి అదే మా టీవీలో అదే టైంకి వెళ్ళాలి. నాకు అదృష్టం అనుకోండి, నేను మేనిఫెస్ట్ చేసుకున్నా అది. అబ్బాయి మా టీవీలో కనీసం ఒక 2-3 షోలు అయినా చేయాలి బిగ్ బాస్ తర్వాత ఉత్సవం అవన్నీ ఉంటాయి కదా, వాటికి అబ్బాయి పక్కా వెళ్ళాలి. అబ్బాయి ఈజ్ నాట్ ఎట్లా చెప్పాలి, పబ్లిక్ లో షోలకి వీటికి ఇంట్రెస్ట్ చూపించడు. ఇష్టం లేదు అని కాదు, ఇంట్రెస్ట్ అంతే. సో ఇష్టమే, చూడడం ఇష్టం, వెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడు స్మార్ట్ జోడీ వచ్చినప్పుడు 9 o'clock అని చెప్పడం నాకు అది అబ్బా నేను మేనిఫెస్ట్ చేసుకున్నా కదా. అండ్ ఇంకొక విషయం, ఐ వాంట్ టు ప్రూవ్ అక్కడ అబ్బాయి అది వేరే షో, అది వేరే, అబ్బాయి ఇస్ నాట్ దట్, ఇక్కడ వేరే. ఇప్పుడు నేను వెళ్తా, తెలుస్తుంది కదా, పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ అబ్బాయి ఇస్. అండ్ నేను ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని కూడా కాదు, అంతా మంచినే ఉంటది, మీరు పాపం ఆ రోజులల్లో కష్టపడిపోయి వాగేసినారు అని చెప్పడానికి అది. మీరు కష్టపడ్డారు కానీ అక్కడ ఏం లేదు, అక్కడ ఎవ్రీబడి ఆర్ ఓకే. ఇప్పుడు స్మార్ట్ జోడీలో బిగ్ బాస్ లో అభయ్తోని కొన్ని ఫామ్ అయినప్పుడు కూడా వాళ్ళు స్మార్ట్ జోడీలో ఉంటే వి వర్ వెరీ నార్మల్, చాలా ఫ్రెండ్లీ, షో బయటకు వచ్చాక అందరికి తెలుసు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఈ కమెంట్స్? షో తర్వాత చాలా తగ్గింది. స్మార్ట్ జోడీ తర్వాత అభయ్ పైన పర్సెప్షన్ చాలా మందికి మారింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సూపర్. అంటే మాకు తెలిసినంత వరకు ఆ జోడీ తర్వాత చాలా ఇంకా, అంటే అప్పటి వరకు అభయ్ అన్న ఒక్కడే వెళ్తున్నాడు ఎక్కడికైనా, ఇద్దరిని తీసుకెళ్ళాక అమ్మాయి అనిపించింది. అండ్ అంటే జనరల్ గా మాకు అబ్బాయి గారిలో కొన్ని పాయింట్స్ బాగా నచ్చుతాయి. ఆనెస్టీ, సో ఏదన్నా మాట్లాడడం, అండ్ ఇంకొకరికి ఏదైనా చెప్పేటప్పుడు ఇది కరెక్ట్ డార్లింగ్, ఇలా చెయ్యి, బాగానే వెళ్తా ఉంటాం. సో మీకు ఆ అబ్బాయిలో ఏం నచ్చింది? ఏం నచ్చింది అని అంటే, 100 మందిలో లేనిది అబ్బాయి దగ్గర ప్యాషన్ ని చూస్ చేసుకోవడం నచ్చుతుంది నాకు. నేను చూసిన ప్రపంచం బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ ఎనీథింగ్, నేను చూసిన ప్రపంచంలో అందరూ ఐదర్ పేరెంట్స్ వర్డ్స్ వినేసి వెళ్ళడము, నాలాగా నెలకు వచ్చే జీతం అని నేను అన్నాను కదా, అలా వెళ్ళడము. కానీ నాకు ఇది ప్యాషన్, దీనిపైన నేను కూర్చుంటా, ఇక్కడే నేను ఏదైనా. ఇప్పుడు నాకు ఇంకో లైఫ్ లేదు. అబ్బాయికి ఇందులోకి వచ్చాక ఫెయిల్యూర్స్ వచ్చినాక మంచి బయట డిఫరెంట్ ప్రొఫెషన్ చూస్ చేసుకునే ఛాన్సెస్ వచ్చాయి. మామయ్య చనిపోయినాక కూడా చూస్ చేసుకోలే అబ్బాయి. అంటే అక్కడ ఎక్కువ అమౌంట్ ఉన్నా కానీ కూడా అది కాదు, నాకు టాలెంట్ ఉంది అండ్ అది నేను నమ్ముతా. అబ్బాయితో పాటు నేను కూడా నమ్ముతా యు ఆర్ టాలెంటెడ్ అని. యు ఆర్ టాలెంటెడ్, ఏదో ఒక రోజు టైం వస్తుంది. టైమ్, లక్, టాలెంట్ అన్ని కలిస్తేనే. ఓన్లీ టాలెంట్ ఉందని అని అనుకున్నా కానీ కూడా అవ్వదు. సో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం మేము. అది నాకు అబ్బాయి దగ్గర వైఫ్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగైనా, ఒక తెలిసిన పర్సన్ లాగానైనా నేను అబ్బాయి దగ్గర నుంచి అది తీసుకుంటా. సో సూపర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మాట్లాడుకున్నట్టే లాస్ట్ కూడా మాట్లాడుకుందాం. కపుల్ ఇంటర్వ్యూ మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అంటే మీరు చేసే కొన్ని వీడియోస్, అంటే మొన్న అన్నారు ఆపేస్తామని, ఇందాక అన్నారు, ఆపకండి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 10 people అయినా దాన్ని చూసి రియలైజ్ అవుతున్నారు. పేరెంట్స్ని ఇప్పుడు ఎలా, అదే పిల్లల్ని ఎలా చూసుకోవాలి పేరెంట్స్, వాళ్ళకంటూ మనం టైం ఎంత కేటాయించాలని కూడా క్లారిటీ ఉన్నారు. సో అది చాలా మంచి థాట్. ఆ థాట్ ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.